కోటేశ్వర గారు, ముఖ్యంగా 29 అర్బన్ సీట్లలో, హర్యానాలో 29 అర్బన్ సీట్లలో 20కి పైగా స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ముందంజలు ఉన్నారు. నెంబర్ 1 అంటే బీజేపీ లీడ్లో ఉండడానికి, బీజేపీ ఆధిక్యత కనపరచడానికి అదొక కారణంగా చెప్తున్నారు అర్బన్ సీట్లు. సేమ్ టైంలో జాట్ల సంఖ్య ప్రభావితంగా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా బీజేపీ ట్రెండ్ కనబడుతుంది. అంటే మొత్తంగా ఇప్పటివరకు 48 స్థానాల్లో బీజేపీ, 34 స్థానాల్లో కాంగ్రెస్. అంటే దాదాపుగా బీజేపీ అధికారంలోకి వచ్చేంత పని జరుగుతుందనేది వచ్చిన గణాంకాలు చెప్తున్నాయి. ఓవరాల్గా బీజేపీ సంఖ్య పెరగడానికి ఏం చెప్తారు మీరు? ఆమ్ ఆద్మీ పార్టీ ఓట్లు ఎన్ని చీల్చింది అనేటువంటిది మనకి అవి చూసిన తర్వాత కానీ మనం పోస్ట్ మార్టంలోకి వెళ్ళలేము. రైట్ సత్యం గారు. సత్యం గారు, అంటే అంటే మేజర్గా అర్బన్లో బీజేపీ కొంత ఉంటుంది, కానీ జాట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా బీజేపీ సత్తా చాటుతుంది. అదొక ఈక్వేషన్ నడుస్తుంది. అర్బన్లో ఉన్న 29 సీట్లలో 20కి పైగా స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ముందంజలు ఉన్నారు. ఫలితంగా ఇవాళ 43 స్థానాలకి బీజేపీ ఎగబక్కుతోంది. అంటే ఎందుకు బీజేపీ పర్ఫార్మెన్స్ పెరగడానికి ప్రధాన కారణం? సహజంగానే అసలు బీజేపీగా కాకముందు జనసంఘ్ ఉన్నప్పుడు కూడా అర్బన్ పార్టీని పిలిచేవాళ్ళు. అర్బన్లో వాళ్ళకున్నటువంటి నెట్వర్క్ ఆనాటి నుంచి ఉన్నది. తర్వాత బీజేపీ ఏర్పడిన తర్వాత అది విస్తరించింది అనుకోండి. ఇవాళ హర్యానాలో అర్బన్లో అడ్వాంటేజ్ ఉండటానికి, అర్బన్లో రైతులు తక్కువ ఉంటారు కదా, రైతులు రూరల్ ఏరియాస్ లో ఉంటారు, అర్బన్లో రైతులు తక్కువ ఉంటారు, ట్రేడర్స్ ఎక్కువ ఉంటారు. కాబట్టి న్యాచురల్ అడ్వాంటేజ్ బీజేపీకి ఉండేటువంటి అవకాశం ఉంది. ఇది మొదటి అంశం. రెండో అంశం, వ్యతిరేకత విషయంలో కూడా, పరిపాలన వ్యతిరేకత విషయంలో కూడా రూరల్కు పెనట్రేట్ అయ్యే కల్లా కొంచెం ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. బాటం లెవెల్కు అర్బన్లో ఆ ఫలితాలు తొందరగా అందే అవకాశం ఉంది. తర్వాత మూడోది, ఎలక్షన్స్ కు ముందు డెవలప్మెంటల్ యాక్టివిటీస్, సెంట్రల్ గవర్నమెంట్ అసిస్టెన్స్, ఇవన్నీ కూడా సహజంగానే ఎలైట్ పీపుల్ కు తొందరగా అందేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ అన్ని ఆస్పెక్ట్స్ లో కూడా బీజేపీ ఎప్పుడు కూడా అర్బన్ లో అడ్వాంటేజ్ లో ఉంటది. అందుకని ఇవాళ హర్యానాలో కూడా ఆ అడ్వాంటేజ్ తీసుకుంటుంది బీజేపీ. తర్వాత జాట్లు అన్నటువంటి విషయం కూడా, జాట్లు ప్రధానంగా వ్యవసాయదారులు. కాబట్టి వ్యవసాయదారులు ప్లస్ జాట్లు కలిపితే అది రూరల్ కాంపోనెంటే ఎక్కువ ఉంటుంది. అందుకని వీటన్నిటిలో విషయాలు ఏ ఆస్పెక్ట్ లో చూసినా అర్బన్ లో బీజేపీ అడ్వాంటేజ్ లో ఉండేటువంటి అవకాశం ఉంది. ఇవాళ హర్యానాలో అటువంటి అడ్వాంటేజ్ బీజేపీ తీసుకుంటుంది.